మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామం దగ్గర అవుతున్నాము. సో సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆ రైతే. సో రైతు యొక్క పండుగగా మనం సంక్రాంతి పండుగ ముందుగా భావిస్తాం. సో ఇందులో భాగంగా ఒకసారి మనం రైతుతో మాట్లాడి తెలుసుకుందాం. పండగ పూట కూడా పనిచేసుకున్నటువంటి రైతు అయితే మన దగ్గర ఉన్నారు. సో ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ మీ పేరు? కర్రీ అప్పలేడండి. అప్పలనాయుడు గారు, ప్రజెంట్ అంటే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. అవునండి, మరి పొదిన ఆరిపోతుందని వ్యవసాయం పెట్టుకుంటాను. మరి పొదిన ఆరిపోతే వ్యవసాయం పనికిరాదు కదా. రైతు ఎలా బతుకుతాం, ఎండవానాను కానీ కష్టపడ్డాం తప్పదు. ఓకే, అంటే మామూలుగా రేపు పెట్టుకోవచ్చు కదా, ఈరోజు పండగ కదా. పొదిన అదిని పోతుంది, పొదిన అదిని పోతుంది పెడతాను. సో నీరు వేస్ట్ చేయకూడదనా? నీరు వేస్ట్ ఎంత, పొదిన ఆరిపోతాడికి మళ్ళీ గడ్డి మంది అది కొట్టుకోవాలి మొలకొత్తాడికి, అందుకోసం. సో అంటే ట్రాక్టర్లు అవి ఉండగా సరే మీరు ప్రజెంట్ ఏరుతో వేయాలి, తాటలు దున్నినిచ్చి ఏరుతో వేయాలి. తాటలతో పని చేయదు మాకు. సో మీరు వరి కూడా పండిస్తుంటారా? ఒర్రు పండిస్తాం. ఏ రకం రైస్ అది? సాంబ మొలచూరు, సోనా మొలచూరు, 11-21 ఇలాంటివి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తారు? ఈ రోజుకి వ్యవసాయాలు తీసినా జొన్నసేన ఇస్తాను. సో ఏట ఎన్ని పంటలు పండిస్తుంటారు? ఏట వరిసేన జొన్నసేన. మరి ఈరోజు సంక్రాంతి, సో పండుగతో కూడా మీరు వ్యవసాయం చేస్తున్నారు, ఎందుకని? పండుగతో అయితే వేయకపోతే మరి పొదన ఆరిపోయింది. రేపటికైతే రేపు వేసినా మరి సగం నాటుతాయి, సగం నాటవు. మరి రైతు అన్నాడు సగం నాటకపోతే నష్టపోతారు కదా. అందుకనే పండుగైనా చూడకుండా పిక్కలు వేసుకుంటాను. సో చూశారు కదండి, రైతు పండగంటి పూట కూడా రైతు కష్టపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఉన్న నీరుని జాగ్రత్తగా వాడుకోవడానికైనా సరే పొదిన ఆరిపోతే కనుక సగమే మొలకెత్తుతాయి, మిగతా సగం కూడా మొలకెత్తుతున్న పరిస్థితిలో పండుగ పూట కూడా పనిచేసే పరిస్థితులు అయితే కనుక రైతులు ఉన్నారు.